నేను గునుకుల కొండాపూరి లింగంపల్లి జ్యోతి సర్పంచ్ యాగు భర్తను లింగంపల్లి బాలరాజు. నా గునుకుల కొండాపూరు గ్రామ అభివృద్ధి అయిపోవడానికి కారణం ఉప సర్పంచ్ భర్త, వార్డు నంబర్లు చేసిన పనులకు ఉప సర్పంచ్ సంతకాలు పెట్టకపోవడం, నన్ను బ్లాక్మెయిల్ చేయడం, సర్పంచ్కి రెస్పాండ్ ఇవ్వకపోవడం, ప్రతిదానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, చేసిన పనులకు అవినీతి కింద కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టుకుంటూ నన్ను ఈ రకంగా గన్నేరు మండల్లో గునుకుల కొండాపూర్ సంబంధించిన మీ యొక్క రాజక బిడ్డను కావాలని ఒక మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి ఎంతో మానసిక క్షోభకు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆర్థికంగా చాలా నష్టం చేసిండు. మమ్మల్ని ఎంతో బ్లాక్మెయిల్ చేస్తూ ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ గ్రామ పంచాయతీ లాస్ట్కి అయితే ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసిండు. ఇలాంటి రిపోర్టు కూడా కలెక్టర్ దృష్టిలో కూడా ఉన్నది. ఎంపీఓ తెలుసు, ఎంపీడీఓ తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు కూడా. ఇప్పటికి ఇంకా మమ్మల్ని గ్రామంలో సర్పంచ్ లేడని మమ్మల్ని ఇబ్బంది పెడితే ఇప్పటికి 20 లక్షలు అప్పులు ఇచ్చే గ్రామ పంచాయతీ మీద నేను పనిచేసిన. ఆల్రెడీ పల్లె ప్రగతి 4వ విడత కూడా నేను పనిచేసి పెట్టిన. అయినా కూడా నన్ను ఇంకా కూడా ఇబ్బంది పెడితే ఆల్రెడీ గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు నేను చేసిన పనులకు నాకు ఉప సర్పంచ్ గారు చెక్కులపై సంతకం పెట్టట్లేదు. నేను ఏ రకంగా చేయాలి మీరు కూడా ఆలోచించి కరెక్ట్ చెప్పండి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ప్రతి బాడీ సమక్షంలోనే, స్పెషల్ ఆఫీసర్ సమక్షంలోనే నేను పనులు చేసినాను. నా చేసిన పనులకు ఇప్పటికి కూడా అధికారులు నిర్లక్ష్యం వల్ల కూడా నాకు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇంకా కూడా నాకు డబ్బులు ఇప్పలేదు. ఒక దిక్కు రాజకీయం చేసి మమ్మల్ని ఒక ఇబ్బంది పెడితే మేమేమైపోవాలి? మమ్మల్ని ఇంత మానసికంగా ఇబ్బంది పెడితే మేము ఏం కావాలి చెప్పండి. మరిగా ఏ సర్పంచ్ అయినా కూడా ముందు జేబులో డబ్బులు పెట్టుకొని అప్పుడు మేము మళ్ళీ బిల్లు పెట్టుకొని ఆ డబ్బులు మేము తీసుకోవాలి అటువంటి పరిస్థితి. ఈరోజు ఉప సర్పంచ్ చెక్ పడుతోని అదొకటి అడ్డం పెట్టుకొని మమ్మల్ని కావాలని మానసికంగా ఇబ్బంది పెడుతుండ్రు. అందరూ డబ్బులు అడుగుతామని ఎవరికి ఇవ్వాలి? ఏ వార్డు నెంబర్కి నేను ఇవ్వాలి? ఏ ఉప సర్పంచ్కి నేను ఇవ్వాలి? మరి నేను చేసేది ఎట్లా పనులు చేయాలి? మరి నేను ఈరోజు గునుకుల కొండాపూర్ గ్రామ అభివృద్ధి అయిపోవడం కారణం వార్డు నంబర్లు, ఉప సర్పంచ్, పాలక వర్గమే. ఇది వాస్తవం. ఇది ఎంపీఓ వారికి తెలుసు, ఎంపీడీఓ తెలుసు, డిఎల్పీఓ తెలుసు, అడిషనల్ కలెక్టర్ తెలుసు. ఇప్పుడు 1 year అవుతుంది. వాళ్ళు కూడా విచారణ చేసిర్రు. మరి ఇన్ని రోజులు అవుతుంది. మరి నిజం ఏది అబద్ధం ఏది? నా డబ్బులు ఇప్పియాలనా ఇప్పియద్దా? ఎందుకు ఇప్పిస్తలేరు? కారణం ఏంది? ప్రతి గ్రామంలో ఉప సర్పంచ్ సంతకం పెడతలేడా? నా ఒక్క దగ్గర అవినీతి జరుగుతుందా? అవినీతి ఏ రకంగా జరుగుతుంది? ఏం లేరా? ఈరోజు నేను నా 20 లక్షల రూపాయలు అయిపోయినాయి గునుకుల కొండాపూర్ గ్రామ పంచాయతీ మీద. నా గ్రామ ప్రజలు దేవుళ్ళు. వాస్తవంగా వారు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలే. ఓన్లీ నా పాలక వర్గం, ఉప సర్పంచ్ భర్తే కావాలని కక్షపూరితంగా ఈరోజు నేను భూమి అమ్ముకున్నా. 27 గుంటల భూమి కూడా అమ్ముకున్నా. కరీంనగర్ బతకడానికి వచ్చిన బట్టలు ఉతుకుంటాను. కరీంనగర్ ఇప్పుడు వచ్చి నేను ఏం చేయాలి చెప్పు? మొత్తం అప్పులపాలే ఉన్నాను. ఈ రకంగా గన్నేరు మండలి యొక్క కొండాపూర్ గ్రామమే ఈ రకంగా వేగిస్తారు. వాడెవడు రజకుడు సర్పంచా గానితో ఏంది అని ఇంత రకంగా నన్ను శుభపెడుతున్నారు వీళ్ళు. ఇంకా ఎప్పుడు అధికారులు తీసుకునేది చర్య చెప్పండి. మరి వాళ్ళు అంటారు పాలక వర్గ సభ్యులు, మేము ఉంటేనే అవుతుంది, లేకపోతే ఏది కాదు. ఏ కలెక్టర్తో కూడా ఏం కాదు, ఇక ఏ ఎంపీతో ఏం కాదు, ఏ ఎంపీటీతో ఏం కాదు, మేమంతా కొమ్ముటి ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.